జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళాలయా. నువ్వు ఇక్కడ ఆగి చూసి ఆహా అనలేవు, కానీ ఇంకొక ప్లేస్కి నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్ళి అక్కడ నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఇదిగోయా, ఇది నీ ఆహా ఓహోలు ఇగో చూస్తున్నారు కదండి. ఏంటిది జగన్ రెడ్డి, గుర్తుకొస్తా ఉందా? నీ రిషికొండ ప్యాలెస్ అయ్యా, నీ స్నానాల తొట్టే. దీనిలోనేగా నువ్వు ఆహా ఓహో అంట జలకాలాడాలనుకున్నావు. 30 ఏళ్ళు సీఎం నేనే, నాకు ప్యాలెస్, లక్షలు పెట్టి తొట్టే, మసాజ్ టేబుల్. దీని ముందు రిషికొండ ప్యాలెస్ గేట్ ముందు నుంచి నేడబోయా నువ్వు ఏడుస్తావు. నా ప్యాలెస్, నా స్నానాలు తొట్టే, నా మసాజ్ టేబుల్, ఏడబోయా వెళ్ళి ఏడు. దానికి మాత్రం నీకు కావాలంటే జగన్ రెడ్డి, నీకు ప్రత్యేకంగా నేను రిషికొండ ప్యాలెస్ గేట్ దగ్గర నీకు షామ్యాన వేయిస్తా. ఆ షామ్యాన కింద కూర్చుని నా మసాజ్ టేబుల్, నా తొట్టే, స్నానాలు తొట్టే, నా కమోడ్ అని ఏడు వెళ్ళి. నువ్వు ఎంత ఏడ్స్ గీపెట్టినా నువ్వు ఆ తొట్టులో స్నానం చేయలేవు. తగలేసావా నువ్వు ప్రజాధనాన్ని, 500 కోట్ల ప్రజాధనాన్ని తగలబెట్టావు. ఒక పక్కన మెడికల్ కాలేజీల నిర్మాణాలు ఏమో ఆపేశావు. 2100 కోట్లకి ఖర్చు పెట్టింది 10%. ఇక్కడ మాత్రం స్నానాలు తొట్టి కావాలా నీకు, మసాజ్ టేబుల్ కావాలా? మొన్న ఎలక్షన్స్ లో బాగా చేశారు నీకు మసాజ్, అయినా కూడా సిగ్గు తెచ్చుకోకుండా వాతలు పెట్టేలాగా మసాజ్ చేశారు కదా నీకు రాష్ట్ర ప్రజలు. అయినా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా విషం కక్కుతావా నువ్వు? వెళ్ళి గెంతులే, రిషికొండ ప్యాలెస్ బయట గెంతులే, బాగా ఏడ్చుకుంటా. కావాలంటే కింద పరుపు కూడా వేయిస్తా నీకు. ఎగేసుకుంటే వెళ్తాడంట నర్సీపట్నం, అక్కడికి వెళ్ళి ఆహా ఓహో అనాలంట. చేసినటువంటి దుర్మార్గ పనులను ఈ విధంగా ఉన్నాయి. ఇవాళ నువ్వు చేసినటువంటి అరాచకాన్ని అంతా కూడా మేము సరిచేసి అవన్నీ కూడా మళ్ళీ క్రమ పద్ధతిలోకి, ఇదిగో చూసారు కదా ఈయన గారి ప్యాలెస్ ఇది. ఇటాలియన్ మార్బుల్లో, మసాజ్ టేబుల్లో, కింగ్ సైజ్ బెడ్రూమ్లో, స్నానాల తొట్టెలు, షాండిలేర్లు, ఇగో ఇవి. ఈయన గారు కడుపు మంట, నా ప్యాలెస్ నాకు కాకుండా చేశారు. వెళ్ళి ఏడు, గేటు ముందు ఏడు, నీకోసం స్పెషల్ అరేంజ్మెంట్స్ చేస్తాం.